హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు కూడా మనం రాజధాని అమరావతిలోనే ఉన్నామండి. రాజధాని అమరావతిలో ఒక ముఖ్యమైన పని అయితే మొదలైంది. ఈరోజు మనం ఆ పని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మనం తమ్నైల్లో పెట్టుకున్న విధంగా ఏదైతే మనం తమ్నైల్లో నెరవేరుతున్న రాజధాని రైతుల కళ అని మనం తమ్నైల్లో పెట్టుకున్నాం, అదేవిధంగా ఆ టాపిక్ పైనే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏంటి అని అంటే రాజధాని రైతుల కళ నెరవేరుతుంది అంటే రాజధాని రైతుల కళ ఏంటి అంటే వారు 34,000 ఎకరాల భూమిని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఒక అద్భుతమైన నగరం రాజధానిని నిర్మిస్తారు అని. అది వారి కళ. ఈరోజు మనం రాజధాని అమరావతి పరిస్థితిని గమనించినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిలో ఒకదాని తర్వాత ఒకటి రాజధాని పనులైతే మొదలవుతూ ఉన్నాయండి. మరి ఇప్పుడు పనులు మొదలైన తర్వాత నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం జరిగితే ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఇదే రాజధాని రైతుల కళ. కాబట్టి నెరవేరుతున్న రాజధాని రైతుల కళ అని మనం తమ్నైల్లో పెట్టుకోవడం జరిగింది. ఇక మనం రాజధాని రైతుల భూముల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏదైతే రాజధాని రైతులు 34,000 ఎకరాలు రాజధానికి ఇవ్వడం జరిగింది కదా, రాజధాని రైతులకి ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. అది ఏంటి అని అంటే భూములు మీరిస్తే రాజధాని రైతులు ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో రాజధాని నిర్మాణం కోసం భూములు మీరిస్తే డెవలప్ చేసినటువంటి ప్రదేశంలో మీ అందరికీ స్థలాలు ఇస్తామని ఆ రోజు ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. ఇప్పుడు దానిలో భాగంగానే ఇక్కడ ఆ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. చూడవచ్చు మనం రాజధాని రైతులకు ఇచ్చే ఫ్లాట్స్ అయితే ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నారండి. మౌలిక వసతులన్నీ కూడా ఇక్కడ సమకూర్చి రాజధాని రైతులకి ఇక్కడ ఫ్లాట్స్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. చూడవచ్చు మనం ఇక్కడ రాళ్ళు ఇవన్నీ, ఇదంతా కూడా 2014, 2019 మధ్య కాలంలో ఇక్కడ ఇలాగ ఫ్లాట్స్ అయితే వేయడం జరిగింది. కానీ పూర్తిగా మౌలిక వసతులు అయితే అప్పుడు కల్పించలేదు. మనం చూడవచ్చు మౌలిక వసతులు అని అంటే రోడ్లు, కరెంటు, డ్రైనేజీ మరియు ఎలక్ట్రిసిటీ, ఇలాగా మౌలిక వసతులు అన్నీ కూడా అక్కడ సమకూర్చి వారికి ఫ్లాట్స్ ఇవ్వాలి. దీనికంటే ముందు మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఆ ప్రాంతాన్ని పూర్తిగా డెవలప్ చేసి ఇవ్వాలి. పూర్తిగా డెవలప్ చేయటం అంటే ఇక్కడ మనం చూస్తున్నామండి, ఇప్పుడు మనం చూసిన రహదారి ఏదైతే ఉందో ఇది విజయవాడ ఔటర్ రింగ్ రోడ్ అండి. ఇది వెస్ట్ బైపాస్ విజయవాడకి ఇది కొత్తగా నిర్మిస్తున్నారు. దాని దగ్గర ఇస్తున్నటువంటి ఫ్లాట్స్ అండి ఇవన్నీ. మనం వెళ్తున్న వాహనాలు చూడవచ్చు, ఇందాక హైడ్రాలు చూడవచ్చు. ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ మొత్తం క్లియర్గా జరిగిన తర్వాత ఇక్కడ కంప మొత్తాన్ని తీసివేసి ఇదైతే ఒక రోడ్డు నిర్మించడం కోసం శుభ్రం చేస్తున్నటువంటి ప్రాంతం అండి ఇది. చూడవచ్చు ఇవన్నీ కూడా ఫ్లాగ్స్, ఇవన్నీ హద్దులు పెట్టి రోడ్లు ఇక్కడ వస్తాయి, డ్రైనేజ్ ఇక్కడ వస్తుంది, ఇది ఇళ్ల స్థలం ఇక్కడ వస్తుంది అని ఇవన్నీ కూడా హద్దులు పెట్టారు. ఇదంతా కూడా 2014, 2019 మధ్య కాలంలోనే ఈ పని అంతా జరిగిందండి. మనం చూడవచ్చు ఇప్పుడైతే రాజధాని రైతులకి ఇవ్వడం కోసం ఈ ఫ్లాట్స్ మౌలిక వసతులు కల్పిస్తున్నారండి. ఇప్పటికైతే ఇక్కడ జరుగుతున్నటువంటి పని అది మనం ఈ వీడియోని కాస్త దగ్గరగా స్పీడ్గా చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి మొత్తం క్లియర్ చేశారు. ఇక్కడ మొత్తం కూడా ఒక 10 రోజుల నుంచి పని అయితే జరుగుతూ ఉంది. చూశారు కదా, చాలా పెద్దదండి ఈ ప్రాంతం అంతా కూడా. చాలామంది రైతులకి ఇక్కడ ఇస్తూ ఉన్నారు, ఇవ్వడానికి సిద్ధం చేస్తూ ఉన్నారండి. మనం చూడవచ్చు విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డు వెస్ట్ బైపాస్కి దగ్గరగా ఉంటుందండి ఇది. అంటే అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టే కదా ఇక్కడ ఇస్తుంది, అభివృద్ధి చేసి ఇస్తామన్నారు కదా. అలాగనే ఈ వెస్ట్ బైపాస్ దగ్గర మరియు ఈ చుట్టుపక్కల కూడా చాలా ప్రాజెక్టులు వస్తున్నాయి. వాటి మధ్యలో అయితే రాజధాని రైతులకి ఫ్లాట్స్ ఇవ్వడం కోసం ఇక్కడ సిద్ధం చేస్తూ ఉన్నారండి. ఇప్పటికైతే రాజధాని రైతుల ఫ్లాట్స్ గురించి, రిటర్నబుల్ ఫ్లాట్స్ గురించి అప్డేట్ అయితే ఇదండి. పనులు జరుగుతూ ఉన్నాయి, అతి తొందరలో వారికి ఫ్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక మనం ఇదే వీడియోలో ఇంకొక టాపిక్ గురించి కూడా మనం మాట్లాడుకుందామండి. అదేంటి అంటే మనం ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసుకున్నాం. మనం గ్రూప్ డి అధికారుల అపార్ట్మెంట్స్ దగ్గర పనులు మొదలయ్యాయి. అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయం కూడా మనం చూసాము. దానిలో భాగంగానే ఇక్కడ మనం ఇంకొక అపార్ట్మెంట్ దగ్గర పనులు అయితే మొదలయ్యాయండి. ఆ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా చూసినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చండి.
మొత్తం ఇది 5 సంవత్సరాల నుంచి ఇక్కడంతా పిచ్చి మొక్కలు బట్టి అంతా ఆ చెట్లను మొత్తాన్ని తొలగించి అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. వెళ్ళే ప్రయత్నంలో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఇవన్నీ కూడా పిచ్చి మొక్కలు తీసేశారు. మనకు అనిపిస్తూ ఉంది కదా, ఇవన్నీ పీకేసిన చెట్లు, ఎండిపోయిన పొలాలని కాదు, ఇవన్నీ ఐరన్ రాడ్స్. ఇవన్నీ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి చూడండి. ఎలాగంటే మీరు నిజంగా వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది ఇక్కడ ఎంత వేస్ట్ అయిపోయింది ఏంటి అనేది. చూడొచ్చు, ఇవన్నీ ఎండిపోయిన పొలాలేం కాదు, ఐరన్ రాడ్స్ ఇవన్నీ. ఇది ఇటు కూడా కుప్ప. పనులు జరుగుతున్నప్పుడు అర్ధాంతరంగా ఎక్కడి పనులు అక్కడ, ఎక్కడ సామాగ్రి అక్కడ వదిలేసి వెళ్ళడం వలన ఇవన్నీ ఇలాగా ఈ తీగ చెట్లలో పుల్లల మధ్యలో ఇలాగైతే ఉండడం మనం చూడొచ్చు. చాలా చాలా ప్రజాధనం అయితే ఇక్కడ వృధా అయిందండి. మీరు రిజల్ట్గా వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది. చూసారా, ఎటు కదిలించినా కానీ మొత్తం కూడా ఐరన్ రాడ్లు మరియు అలాగే ఆ కాంక్రీట్ వేసే పైపులు, ఇలాగ చిన్న చిన్న వస్తువులు, ఎలక్ట్రికల్ వస్తువులు. మనకి తెలుసు, ఒక అపార్ట్మెంట్ నిర్మించాలంటే అక్కడ ఎంత సామాగ్రి ఉంటుందో. సెంటరింగ్ చెక్కల దగ్గర నుంచి, వాటర్ పైపులైన దగ్గర నుంచి, ఐరన్ రాడ్ల దగ్గర నుంచి ఇవన్నీ కూడా అక్కడ ఎక్కడివెక్కడ అలాగ వదిలేసి వెళ్ళటం వలన ఈరోజు ఇలాగుందండి. ఇదంతా కూడా మనం చూడొచ్చు, వివరంగా చాలా జాగ్రత్తగా చూడొచ్చు. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇక్కడ మొత్తం కూడా ఇంచుమించు ఒక 20 టవర్లు అయితే అర్ధాంతరంగా నిలిచిపోవడం జరిగింది. ఆ 20 టవర్ల దగ్గర పనులు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఇంతకుముందు మనం అక్కడ ఉన్నటువంటి లేబుల్స్ వాటన్నిటిని చూసినట్లయితే L&T కంపెనీ వారు ఈ అపార్ట్మెంట్లని అప్పుడు 2014, 2019లో టేక్ ఓవర్ చేసి పనులు చేయడం జరిగింది. అయితే మరలా అదే కంపెనీ వారు ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా నిర్మిస్తున్నారు అని అక్కడ సమాచారం ఉందండి. చూసారా, ఇవన్నీ కూడా ఐరన్ రాడ్సే. ఎటు చూసినా కానీ కుప్పలుగా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మరలా ఉపయోగపడవు. ఎందుకంటే మనమే చూస్తున్నాం, ఇక్కడ నుంచి అంతా కూడా ఎర్రగా తుప్పు పట్టి ఎలా ఉన్నాయో. వీటితో మనం కనుక నిర్మాణాలు చేపడితే నిర్మాణాలు ఎక్కువ రోజులు ఉండవు కనుక వీటన్నిటినీ స్క్రాప్ కిందకి వేయడమేనండి. ఇది చూడండి, ఇది కూడా ఐరన్ రాడ్ల కుప్పే. మనం దగ్గరగా వెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది. ఫోన్లో మనకు అర్థం కావట్లేదు, వీడియోలో. ఎందుకంటే ఎండిపోయిన పుల్లలు కూడా అలాగే ఉంటాయి కాబట్టి. అడుగుకి ఇలాంటి దృశ్యాలే ఇప్పుడు ఇక్కడ శుభ్రం చేసే ఈ అపార్ట్మెంట్ల దగ్గర మనం చూడొచ్చు. ఇది కూడా కుప్ప. మొత్తం ఇక్కడ హైడ్రాలు, జేసీబీలతో మొత్తం అన్నీ కూడా కుప్పలుగా చేసేస్తున్నారండి. చెట్లు అయితే పీకుతున్నారు మొత్తం. ఇది చూడండి, చూసారా, ఈ సామాగ్రి అంతా కూడా నెట్టులతో సహా ఇక్కడే వదిలేసి వెళ్ళడం అయితే జరిగిందండి. ఇప్పుడైతే ఇదంతా కూడా శుభ్రం చేస్తూ ఉన్నారు. నిర్మాణాలు మొదలు కాబోతున్నాయి. గ్రూప్ డి అధికారుల అపార్ట్మెంట్స్ దగ్గర నిర్మాణాలు మరలా మొదలు కాబోతున్నాయండి. ఇప్పుడైతే ఇది అప్డేటు. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ మరొకసారి నమస్కారం. మరింత రాజధాని అమరావతి వార్తలు, విశేషాల కోసం పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.